హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కర్ణాటక స్టైల్ వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 4-5 టీ స్పూన్ల ఏచెనపప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు చించి వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 వంకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. మీకేమైనా హోమ్మేడ్ వాంగీబాత్ మసాలా కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇవి బాగా మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండుకొని పోసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక్కడ నేను MTR వాంగీబాత్ మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. బాగా మగ్గాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. చూశారు కదా వేడివేడిగా వాంగీబాత్ ఎలా తయారైందో.